నేషన్స్ వాళ్ళు యునెస్కో వాళ్ళు పంపించారు. ఆ బుక్ ఏంటంటే డీల్స్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4. దట్ ఈస్ మీ అందరికి తెలుసు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి. ఆ బుక్ 400 pages ఉంది. చాలా ఫాస్ట్ గా దాన్ని స్కానింగ్ చేస్తూ ఉంటే, అంటే దాని యొక్క చాప్టరైజేషన్ ఇవన్నీ చూసి ఒక చిన్న సజెషన్ ఏంటంటే సాయి భాస్కర్ కు, ఇప్పుడు ఏదైతే ఆర్టికల్స్ ఎంకరేజ్ చేసే క్రమంలో వాళ్లకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 మొత్తం అంటే వాట్ డస్ ఇట్ మీన్ అనేది మొత్తం చెప్పాలి. తర్వాత దాంట్లో ఉన్న టార్గెట్స్ గురించి కూడా, అంటే వాళ్ళకి మనం కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి. ఈరోజు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఇప్పుడు ఇంతకుముందు డిస్కషన్స్ లో వచ్చినట్టు ఏదో ఒక ఆర్డినరీ కలెక్టర్ కావడమే ఇట్ కెనాట్ బి ద గోల్ ఆఫ్ ఎనీబడి. ఏమున్నది, వాడు ఆర్డినరీ గ్రాడ్యుయేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్తాడు, సంబడి హ్యాస్ టు బి సెలెక్టెడ్, ఓకే హీ ఈజ్ సెలెక్టెడ్, సో వాట్? దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. సో కలెక్టరు లేక ఒక సింపుల్ మనకు కనపడే కొన్ని టాప్ పొజిషన్స్, దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ రైట్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ద హైయెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలంటే బేసికలీ యూనిఫార్మిటీ ఉండాలి. నెంబర్ 1 రవీంద్ర గారు చాలా క్లియర్ గా చెప్పారు, అబ్సల్యూట్ యూనిఫార్మిటీ. ఇక్కడ జస్ట్ ఎ ఫ్యూ పాయింట్స్, ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఎక్కడి నుంచి అంటే పుట్టిన బేబీ అక్కడి నుంచి లెక్క తీసుకోవాలి. చాలా కాలం 2500 years ago ప్లేటో దాని గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. బట్ దట్ వాజ్ అన్ ఐడియల్ స్టేట్. అదొక ఆదర్శ రాజ్యం. ఆయన ఒక ఐడియల్ కండిషన్స్ ను ఇమాజిన్ చేసి రాశారు. రిపబ్లిక్ అనే బుక్ లో అది ఉంది. కానీ ద సేమ్ థింగ్ వీఆర్ విట్నెసింగ్ నౌ. SDG 4 presupposes a wonderful level playing ground at the pre-primary level itself. ఇది ఎందుకొరకంటే ఆ చైల్డ్ డెవలప్ కావాలంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. అంటే పాప తినే తిండి, వాళ్ళు ఉండే పరిసరాలు, ఎవ్రీథింగ్ కౌంట్స్. సో ఆ లెవెల్లో హౌ ఆర్ వి గోయింగ్ టు ఎన్ష్యూర్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్? ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అది మనం చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి. డెఫినెట్లీ ద రిచ్ will, I mean, their kids have the greater advantage. Absolute clean conditions, so excellent food, nutrition. Parents are highly educated, all inputs ఉంటాయి క్షణం, you know, and new gadgets, so electronic and so on. So definitely they have a edge. A pre-primary tarvata, okay, when they go to the school, a school ఎట్లుండాలంటే కంపల్సరీ స్కూల్ డిస్ట్రిక్ట్ అయి ఉండాలి. ఇది మనకి అమెరికాలో చాలా క్లియర్ కనపడుతుంది. బట్ ఏది కూడా ఎక్కడన్నా ఉన్నది అంటే అది పర్ఫెక్ట్ సిస్టమ్ అని మాత్రం అనుకోవచ్చు. అదొక దే మేడ్ ఎన్ అటెంప్ట్. సో అక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌస్ నెంబర్స్ స్కూల్ కి అలాట్ అవుతుంది. ఆ హౌస్ నెంబర్స్ ఆ ఇళ్లలో ఉండే పిల్లలందరూ కంపల్సరీ ఆ పర్టికులర్ స్కూల్ కి పోవాలి. అండ్ ఆ పర్టికులర్ స్కూల్ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు అది గవర్నమెంట్ స్కూల్. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దానికి అంటే వాళ్ళ చాలా అడ్వాన్స్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఉంటుంది కనుక మినిమం 50 acres 100 acres స్కూల్ కొరకు అలాట్ చేస్తారు. అయితే కేవలం స్కూలే కాకుండా ఆ ప్రెమిసెస్ ఆ మొత్తం 50 acres అనుకో, ఆ 50 acres కూడా కమ్యూనిటీ మీటింగ్ పాయింట్ అవుతుంది. సో మార్నింగ్ వాక్ అనుకో, కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకో, ఆ మొత్తం స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్రెమెండస్ యాక్టివిటీ అక్కడ నడుస్తూ ఉంటది. అండ్ దట్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఇంటిగ్రేటింగ్ ఏజెన్సీ. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండే పిల్లలు అదే ప్రాంతంలో ఉండే ఒక కామన్ స్కూల్ కు వెళ్ళిండ్రంటే వాళ్ళందరూ కూడా దే బిగిన్ టు గ్రో టుగెదర్
ఒక ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ 12th క్లాస్ వరకు కలిసే ఉంటారు కనుక there is a possibility of they becoming excellent friends. At least they know each other and respect for each other అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సరే అది దాని తర్వాత then we go a little further. ఈడ స్కూల్ డిస్ట్రిక్ట్ లో the most important point is ఆ ఇంటి నెంబర్స్ ఏవైతే అలాట్ అవుతాయో ఆయా ఇళ్లలో ఉన్న పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారా లేదా అనే రెస్పాన్సిబిలిటీ ఆ స్కూల్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్, యూ మే కాల్ దెమ్ ది హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఏ పేరైతే ఏముంది కానీ అబ్సల్యూట్లీ వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏ ఒక్క చైల్డ్ కూడా, ఐ మీన్ ఇక్కడ పాయింట్ ఏంది, నో బడీ షుడ్ బి లెఫ్ట్ అవుట్. స్కూల్ ప్రయత్నం చేయాలి అందరు వచ్చేటట్టు. ఎవరన్నా పేరెంట్ పంపకపోతే దట్ పేరెంట్ ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ నుంచి బయటికి పంపిస్తారు, పెనలైజ్డ్. అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ దట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అది ఆ సిస్టమ్ మన దగ్గర లేదు. మిగతా అన్ని చాలా విషయాలు వచ్చినాయి కనుక నేను దాంట్లో పోతలేను. నౌ ది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఫర్ వాట్. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే? టుడే ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్, అంటే ఇది కేవలం ఒక కంట్రీ ఒక ఆ కంట్రీలో ఒక పార్ట్ ఇట్లా కాదు, ఎంటైర్ వరల్డ్ మొత్తం ప్రపంచం మీద స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలంటే దట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ గ్లోబల్ సిటిజన్. అండ్ వీళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ ఎంత ఫీల్ కావాలంటే దట్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బికమ్ సోల్జర్స్ ఫర్ ది రియలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. తర్వాత చాలా క్లియర్గా ఉంది దాంట్లో, పర్టికులర్లీ దెర్ ఇస్ ఎ మెన్షన్ ఆఫ్ గోల్ నెంబర్ 16. వీళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. దే షుడ్ స్టాండ్ ఫర్ జస్టిస్ అండ్ పీస్. సమాజంలో అన్యాయం జరిగితే వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఎవ్రీబడి ఏదో ఒక మన భారతదేశంలో ప్రతి సబ్జెక్ట్ మీద ఒకరిద్దరే పోరాడుతుంటారు, అట్లా కాదు. ది ఎంటైర్ సొసైటీ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఎస్, అటువంటి వైబ్రెంట్ సిటిజన్షిప్ ను క్రియేట్ చేసేటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ఫ్రెండ్స్, ఈ ఇంకొక జస్ట్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే గోల్ నెంబర్ 8, it talks about right to work with dignity. అందరికీ ఇన్కమ్ ఉండాలి, అందరికీ వర్క్ ఉండాలి, అక్కడ డిగ్నిటీ ఉండాలి. సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏ పని చేసినా సోషల్లీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ పనిని బట్టి ఉంటుంది. కానీ ఒక్కసారి వాడి ఇంట్లోకి వెళ్ళి రోడ్డు మీదకి వచ్చిందంటే, పబ్లిక్ ప్లేస్ వచ్చిందంటే అబ్సల్యూట్ ఈక్వాలిటీ, దట్ సోషల్ ఈక్వాలిటీ వీ హ్యావ్ టు గ్యారంటీ. తర్వాత ఇంకో పాయింట్ ఏముంది, ద గ్యాప్ బిట్వీన్ ద ఇన్కమ్స్ డిస్పారిటీ, ఇన్కమ్ డిస్పారిటీ తగ్గాలి. ఈ పాయింట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ కూడా నామకే వాస్తే కాకుండా చాలా సీరియస్ గా, ఎందుకంటే నేను కూడా ఏది స్కిల్ డెవలప్మెంట్ లాంచ్ అయిన రోజు ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అండ్ నేను కూడా వన్ ఆఫ్ ద స్పీకర్స్ గా ఉంది అలాంగ్ విత్ కపిల్ సిబల్. బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో ఎలాంటి స్కూల్కు, కాలేజ్కు, యూనివర్సిటీకి వెళ్ళని ఎంతో మంది దగ్గర జ్ఞాన సంపద, మన ఊర్లలో ఉండే వృత్తులు, కుమ్మరి, కమ్మరి, కార్పెంటరు, వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది, రైతుల దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది, అసలు నేలను బట్టి పంట, ఆ నేలలో ఉండే తేమ, ఆ విత్తనాల సేకరణ, మన యొక్క ట్రెడిషనల్ అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, టైం టెస్టెడ్ టెక్నాలజీస్, దీన్ని జ్ఞాన సంపద అంటారు. తర్వాత మన పూర్వీకులకు ఏ చెట్టులో ఏ మెడిసిన్ ఉందో దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సాయంత్రం రాత్రి కాగానే ఇంట్లో వండుకొని ఆకాశం దిక్కు చూసి
చుక్కల గురించి, ఆ స్టార్స్ గురించి గంటలు గంటలు మాట్లాడుకునేది. వాళ్ళకి ఎలాంటి యూనివర్సిటీ కాలేజ్ డిగ్రీ లేదు, కానీ వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ను క్రోడీకరించి దాన్ని క్రెడిటైజ్ చేయాలి. చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళి, అంటే క్రెడిటైజేషన్ తర్వాత కంపల్సరీగా దే కెన్ గో అండ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. పిల్లలకి ఏది నచ్చితే అది చదవని, దాంట్లో నిర్బంధం లేదు. కాకపోతే యూనిఫామిటీ కొరకు క్రెడిటైజేషన్ కంపల్సరీ చేయాలి. జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు. తర్వాత దిలీప్ అన్న చెప్పిన పాయింట్ నేను రాసుకున్నా, చాలా బాగుంది. అదేంటంటే, ఈ కోవిడ్ అనేది ఓకే, ఇట్స్ జస్ట్ ఇన్సిడెంట్, ఇంత పెద్ద క్రైసిస్ ఎన్నో రాలేదు కనుక మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ, కానీ ఇదే లాస్ట్ ఇష్యూ కాదు. దే ఆర్ మెనీ వైరసెస్ ఇన్ ద పైప్ లైన్. ఎప్పుడు ఏ వైరస్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో తెలియదు. ఇదే కాక అనేక వేరే, ఇప్పుడు క్లైమేట్ ఎమర్జెన్సీ ఉంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో దేర్ విల్ బి ప్రాబ్లమ్స్. హ్యుమానిటీ హ్యాస్ టు అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ ఈ ఆపర్చునిటీ, కోవిడ్ క్రియేట్ చేసిన ఈ ఆపర్చునిటీని వినియోగించి వీ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ నార్మల్. దిస్ ఇస్ అంటే అందరు మాట్లాడేది, మన యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కూడా ఇదే మాట్లాడారు. ఏ న్యూ నార్మల్ హ్యాస్ టు బి క్రియేటెడ్, అండ్ దట్ న్యూ నార్మల్ హ్యాస్ టు బి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, people friendly, and the goal should be to realize sustainable development goals. SDGs రియలైజేషన్ దిశలో ఇవి లేకుంటే మనం ఇక పీస్ మీల్ అప్రోచ్ మాట్లాడినట్టే ఉంటుంది. ఏ ఊర్లో చూసినా ఏమున్నది, ఆ ఊర్లో ఇన్కమ్ ఉన్నోళ్ళు, పైసలు 4 పైసలు సంపాదించిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ నియర్ బై టౌన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను షాద్నగర్ దగ్గర ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న కొద్దిగా అఫోర్డబుల్ సెక్షన్స్ వాళ్ళందరూ షాద్నగర్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు వాళ్ళ పిల్లల్ని పంపదు, తప్పేం లేదు. మనం పంపంగా వాళ్ళు ఎందుకు పంపొద్దు? సో ఎవ్రీబడి వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు బి ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే బాగుపడతారని అనుకుంటున్నారు, పంపుతాం. ఇక మిగిలిన వారు ఊర్లో చెప్పండి. సో ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళు కూడా ఎందుకు పోతున్నారు? మిడ్ డే మీల్స్ కొరకు పోతున్నారు. అగైన్ అది తప్పు కాదు, అంటే మన దేశంలో పవర్టీ ఎంత ఉందనేది అది చెప్తుంది. ఒక మీల్ ప్రొవైడ్ చేస్తామంటే స్కూల్ కు పిల్లలు పోతుండ్రంటే యూ కెన్ ఇమాజిన్ అట్ వాట్ లెవెల్ అవర్ కంట్రీ ఆఫ్టర్ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్. దాని రీజన్ ఏంది? అవర్ పాలసీ మేకర్స్ ఎప్పుడు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పాలసీస్ తయారు చేయలేదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇష్యూ ఇన్ ద డేస్ టు కమ్. మనము ఆర్టికల్స్ అడుగుతున్నామా, ఒపీనియన్స్ అడుగుతున్నామా? ఇప్పటి వరకు అది కాల్ఫర్ చేయకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు వాళ్ళకు కొంత సపోర్టింగ్ మెటీరియల్ ఇవ్వాల్సి వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్లస్ ఆల్ ద టార్గెట్స్, కేవలం దాంట్లో ఉన్న టార్గెట్సే కాదు, కొత్త టార్గెట్స్ కూడా వీళ్ళు ఏదైనా అనుకుంటే దే కెన్ బి ఇన్నోవేటివ్, క్రియేటివ్ ఎనఫ్ టు యాడ్ a few more. Thank you, Anna, for giving this wonderful talk. Thank you, sir. I think ante whatever points have been raised by each one of you, our relevance and importance inka తెలిసి వస్తుంది. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఆర్టికల్ లెక్క అడగాలన్నా, సజెషన్ లెక్క అడగాలన్నా, ఈ వస్తే కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మనకు, రికమెండేషన్స్ లాగా అడిగినా కానీ, ఒపీనియన్స్ అన్నా కానీ. బట్ అది మళ్ళా కాంప్రిహెన్సివ్ గా మనం అర్థం చేసుకొని దాన్ని ఒక క్రోడీకరించి ఒక దగ్గర రాయడం అనేది కూడా ఒక పని అవుతుంది. దిలీప్ రెడ్డి సార్ అన్నట్టు దగ్గర కూర్చొని మళ్ళీ చేయాల్సిన పని అవుతుంది. అయితే దీని అవుట్ లైన్ కూడా ఇప్పుడు రీఫ్రేమ్ చేయాల్సింది కూడా మళ్ళా ఇట్స్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ నో. ఇవన్న వాళ్ళకి ఎట్లా కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళు ఫోన్లలో రకరకాలు అడుగుతారు మరి. సో ఇది అంటే ద థింగ్ హ్యాస్ బికమ్ బిగ్గర్ యాక్చువల్ గా. ఇట్ ఈస్ నాట్ సచ్ అన్ ఈజీ థింగ్. ఒక కాంపిటీషన్ కాల్ ఫర్ చేస్తే పని అయిపోతుంది అన్నట్టు లేదు. మరి దానికి మనం ఎట్లీస్ట్ లేదంటే 2-3 ఫోకస్డ్ ఏరియాస్ ని ముందు వాళ్ళకి అవుట్ లైన్ ఇచ్చి అందులో